మనం పిల్లిగుంట్ల వెళ్ళబోతున్నాం ఏరియాకి. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయంట, చూపిస్తాను. సరిగా దారి కూడా లేదంట, మట్టి దారి ఎట్ట పడితే అట్ట వంకర టింకర్లా ఉందంట. అక్కడ వచ్చేసి రోడ్లు, డ్రైనేజీలు, రైల్వే బ్రిడ్జ్ కడుతున్నారు. అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. లైట్లు కూడా లేవు. అక్కడ సమస్యలు చాలా ఉన్నాయంట. అది దదురుపల్లి కిందికి వస్తుందంట. ఎక్కడో ఉన్న వార్డు కిందికి ఇక్కడ పిల్లిగుండ్లని ఇచ్చారు. మున్సిపాలిటీ కింద, గద్వాల్ మున్సిపాలిటీ కిందకే వస్తుంది. అక్కడ ఏమి విశేషాలు, ఏమి ప్రాబ్లమ్స్ అని క్లియర్గా చూపించబోతున్నాను. మనం అగ్రికల్చర్ మార్కెట్ నుంచి కూడా రావచ్చు పిల్లిగుంట్లకి. ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్కి నుంచి మల్లకల్ వెళ్తుంటే చాలా చక్కగా లైట్స్ పెట్టారని చెప్పుకోవచ్చు. కొద్దిగా రోడ్డు కూడా చాలా మంచిగా ఉంది. పందులు, కుక్కలు కూడా అడ్డం వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నైట్ టైంలో కూడా ఇక్కడ మందు కూడా తాగుతుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రేట్గా వెళ్తే మల్లకల్ వస్తుంది, ఐజా పోతుంది, ఐజా వస్తుంది. ఇటు వెళ్తే గద్వాల్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఎలా ఉంది చూడండి. కంకరగా వేయడం జరిగింది ఇక్కడ రీసెంట్గా. ఇక్కడ చూడండి, పెద్దగా మట్టి అడ్డం పెట్టారు ఇక్కడ దారి, ఎలాంటి పెద్ద వెహికల్ పోవడానికి. ఇక్కడ చూడండి రోడ్డు పిల్లిగుంట్లకి వెళ్ళడానికి ఎలా ఉందో ఇక్కడ చూడండి. పెద్ద గుంత అలానే ఉంది. ఇంకా ఇక్కడ చెత్త వేయడం జరిగింది, మరియు వేరే కవర్లు కూడా వేశారు. చూడొచ్చు మనం, ఇక్కడ కొద్దిగా స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి ఎంతగానో వేశారో రోడ్డు పైన, రోడ్డు పక్కలనే చూడండి చాలా చెత్త వేయడం జరిగింది. ఇక్కడ మున్సిపాలిటీ వర్కర్స్ ఏం చేస్తున్నారు, రోడ్ల సైడ్ చూడండి ఎంత చెత్త ఉందో. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ ముందే చూడండి ఎలా కడుతున్నారు. ఇక్కడ రైల్వే బ్రిడ్జు కింది నుంచి వెళ్ళడానికి, ఇది పైనుంచి ట్రైన్ వెళ్ళడానికి, కింద నుంచి వ్యక్తులు వెళ్ళడానికి. ఇట్లా వెళ్తే మనకు జమలమ్మ వస్తుంది, చాలా దగ్గర అవుతుంది. మల్లకల్ వాళ్ళు మరియు ఇక్కడ నల్లగుంట, రాజమార్గ్ వాళ్ళు వెళ్ళొచ్చు, చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఇట్లా పోతుంటే మేము ఇక్కడ చూద్దాం ఎలా వర్క్ జరుగుతుందో. ఇక్కడ చూడండి ఎలాంటి లైట్ కూడా లేదు. ఇక్కడ చూడండి రోడ్ లేదు, ఇక్కడ మట్టి రోడ్ ఉంది, చాలా మంది పడుతున్నారు. ఇటు కూడా మట్టి రోడ్డు, పాత రోడ్ అంట. ఇది పూర్తి వివరాలు జగనన్న చెప్తాడు ఇప్పుడు. చూడండి ఇక్కడ మురిక్కాలులా ఉంది, కానీ వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా వస్తున్నాయి అన్న. ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఏంది కథ, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఊట నీళ్ళు వర్షం పడి ఈ ఊట నీళ్ళు వస్తావు అనమాట. ఈ మధ్యలో ఏం వర్షం పడలే కదా? జమానం నుంచి పడితే కూడా పై నుంచి వస్తాయి ఊట. ఇది తర్వాత ఇక్కడ మోరు కింద కూడా చాలా ఇబ్బంది ఉంది. దీన్ని చూసుకొస్తున్నల్లా బండ్లు అవల్ల క్లీన్ పోయేటట్టు నీట్గా పెడితే బాగుంటుంది. అందరు పిల్లిగుంట్లోకి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్తారా, ఏమన్నా వేరే దారి కూడా ఉంది? ఇక్కడ నుంచి పోయేది అందరూ ఇట్లా పోయేది. చూడండి బ్రిడ్జి కింద ఇలా వెళ్ళాలి, కొద్దిగా మర్చిపోతే నెత్తికి తాకుతుంది, కొద్దిగా వంగి వెళ్ళాలి. ఇక్కడ వాటర్ చూడండి ఎలా వెళ్తున్నాయో. ఇక్కడ చూడండి అన్న వెళ్తున్నారు, అక్కడ చూడండి ఇద్దరు వ్యక్తులు వంగి వెళ్తున్నారు. అక్కడ వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా కడుతున్నారో, కొద్దిగా క్వాలిటీతో కూడా కడుతున్నట్ట మనకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ కంకర ఏమీ లేదు, మొత్తం సిమెంట్తో బాగా బందోబస్తుగా కడుతున్నారు. ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి కడ్డీలు, చాలా పెద్దగా ఉంది గుంత. ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళడానికి. అన్న ఇది బ్రిడ్జ్ అంటారా, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అంటారా? ఇది పెద్ద బ్రిడ్జ్ చేసినారు, చాలా సంతోషమైంది. ఇక్కడ జమలమ్మ కానీ, ఇక్కడ పూడూరు కానీ, మెలిసిరు కానీ, ఇక్కడ దాదరిపల్లకి కానీ ఏ ఊరు పోయినా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆడాడ లైట్లు పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. తొందరగా ఇంత మూసిపోతే ఇంకా బాగుంటుంది నా కోరిక. ఇటువంటి బ్రిడ్జ్ ఈడ ఎక్కడే చూడలే. ఇంత పెద్ద చూడలేదా గద్వాల ఇదే నెంబర్ 1 ఫస్ట్ బ్రిడ్జ్ అంటే. ఇంత పెద్ద లేదా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్? ఎక్కడ లేదు. ఇది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అంటారా, బ్రిడ్జ్ అంటారా? బ్రిడ్జే, హైట్ ఎక్కువ ఉంది. చూడండి అలా వెహికల్ ఎలా పోతుందో. అలా ఎందుకు ఇంత స్పెషల్గా కడుతున్నారు, ఏమన్నా రీజన్ ఉందే, కారణం? ఇక్కడ రింగ్ రోడ్ తయారైంది కదా, అట్టా ఇది బందోబస్తు కడతారు అనమాట. మంచిది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మంచి పని చేసినారు. ఎంత చిన్న ఊరు ఉన్నా ఇలాంటివి వెయ్యాలి, అప్పుడే ప్రజలు కూడా బాగుంటుంది వాళ్ళు వెళ్ళడానికి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. చూడండి క్లియర్గా చూడొచ్చు, చాలా వాటర్ ఆగాయి. ఇక్కడ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో చాలా దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇక్కడ ఎవరైనా కడ్డీ సపోర్ట్ ఉందని పట్టుకొని తీయడానికి వెళ్తే ఈ కడ్డీ ఊగుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ ఉందంటే ఉంది, ఇది
చూడండి చాలా సిమెంట్ ఇక్కడ గడ్డ కట్టింది. ప్యాకెట్లని వాడని కూడా వాడలేదు, తీయని కూడా తీయలేదు. ఎలా గడ్డ కట్టింది చూడండి. ప్రభుత్వ సొమ్ము వృధా అవుతుంది ఇక్కడ. ఎన్ని సంచులు ఉన్నాయి చూడండి, 10 కాదు ఒక 15-20 వరకు ఉంటాయి. ఇది అన్న మాట్లాడతాడు, జగన్ అన్న ఎట్లా గడ్డ కట్టినాయి, పైసలు వేస్ట్ అవుతున్నాయి అది చెప్తాడు. ఈ సిమెంట్ వలన బాధ అనిపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ని సంచులు 100 సంచులు పైన ఉండేవి, సిమెంట్ గడ్డ కట్టింది. ఈ వాన రానట్టున్నట్టు కూడా బాగుండే, ఇంత పని నడుస్తుండే అని నన్ను కోరుకుంటుండా. అన్న కింద కూడా వాటర్ ఆగినాయి ఎందుకు? రేపు ఫ్యూచర్లో కూడా వాటర్ ఉంటాయా? వెళ్ళిపోతే అంతా క్లీన్ చేస్తారు. ఇక్కడ వాగులాగా ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా వాటర్ ఉంటాయా అనిపిస్తుంది నాకైతే. మోటార్ పెడతారు, మోటార్ పెట్టి కొట్టిస్తారు. ఇక్కడ చాలా అన్న క్లియర్గా చెప్పాడు. అన్న ఎందుకు ఇట్లా వేస్ట్ అయినాయి, గడ్డ కట్టినాయి? వర్షం వల్ల ఇబ్బంది అయ్యి వాళ్ళకి. వీళ్ళ సేఫ్టీ తీసుకోవాలన్నా బరకం లాంటిది ఎవరైనా వ్యక్తి ఇక్కడ వాచ్మెన్ లాగా ఇంత కంకర భయ్యా ఉన్నాడు, వేరే రాష్ట్రం నుంచి వచ్చారు. భయ్యా తుమారా నామ్ క్యా హై? सुरेंद्र सागर स्टेट स्टेट उड़ीसा। कैसे कर रहा है काम? काम तो चल रहा है सर, पानी बरसा तो गिरा है ना नीचे में, कितने दिन होता कंप्लीट करने के लिए? और लगेगा 1 महीना लग जाएगा। 1 ईयर? वन मंथ। 1 मंथ కంప్లీట్ అవుతా బ్రిడ్జ్ కంప్లీట్ అవుతా. చూడండి ఏరియాకి వెళ్తుంటేనే ఇక్కడ రోడ్లు లేవు, క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చిన్న కిరాణం లాగా ఉంది, ఇక్కడ చూడొచ్చు మనం కిరాణం ఉంది. ఇక్కడ చాయ్ కూడా దొరుకుతుంది. చూడండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, బండి స్లిప్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎలా వేసారో రాళ్ళు, స్థలం వాళ్ళదన్నట్టు. ఇక్కడ రోడ్లు కూడా చూడండి ఎటు పడితే అటు ఉన్నాయి. ఇక్కడ ఏరియా సైడు ఇక్కడ పార్క్ లాగా ఉంది, సారీ స్కూల్. చూడండి రోడ్లు ఎట్లా పడితే ఎట్లా ఉన్నాయి, అటు ఇటు ఉన్నాయి. ఇంకో ఇక్కడ దర్గా ఉంది ముస్లిమ్స్కి, కరెక్టేనా? ఇక్కడ పెద్ద ఇల్లులు ఉన్నాయి, గుడిసెలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు గుడిసెలు ఇక్కడ ఉన్నాయి. చూడండి బొడ్రాయి ఉంది, బొడ్రాయి గురించి చెప్తాడు జగన్ అన్న. అలా జగన్ అన్న బొడ్రాయి ఎక్కడ ఊర్లో కానీ ఇక్కడ మన కొన్ని టౌన్లో అక్కడక్కడ కనపడుతున్నాయి బొడ్రాయిలు. దీనికి ఏంది అర్థం? బొడ్రాయి ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఈ శివారి ఈడ చేయరుడే రోడ్ ఉంది కదా, బొడ్రాయిని పెట్టుకున్నారు, బాగానే ఉంది. దేవస్థానం కూడా బాగా డెవలప్ చేసినాడు డెవలన్న. ఈ ఏరియాలో మంచి పని చేసినాడు. అంటే ఎందుకు ఏర్పాటు చేస్తారు బొడ్రాయి అనేది చెప్పు. పులిమర్ల చూస్తే టెంపుల్ చాలా పెద్దగా డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం, పెద్ద గోడల్లాగా కడుతున్నారు. ఇక్కడ టెంపుల్ ఎలా కడుతున్నారో చూపిస్తాను. టెంపుల్కి మాత్రం చాలా స్థలం కేటాయించారు అని అక్కడ ఇక్కడ చూపి. ఇక్కడ చూడొచ్చు కొద్దిగా కట్టడానికి చూస్తున్నారు చాలా పెద్దగా. ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ ఉండబోతుంది, డెవలప్మెంట్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కృష్ణ సబ్స్క్రైబర్ ఉన్నారు, కృష్ణతో మాట్లాడదాం. ఇక్కడ చాలా ఏరియా హిస్టరీ చరిత్ర చెప్తాడు. చెప్పు కృష్ణ. ఏం లేదన్న, 2018 నుంచి ఇది స్టార్ట్ చేసినారు అండర్ గ్రౌండ్. ఆ స్టార్ట్ చేసిన కాడ నుంచి గేట్ కూలగొట్టినారు. తర్వాతకి అక్కడ రింగ్ రోడ్ నుంచి పైనుంచి అది కంకర అట్టే ఉంది. ఈ చిన్న బొక్క వేసినారు, ఆ బొక్కలే మస్తు మంది నెత్తులు వలుగుతున్నాయి. అంటే మర్చిపోయి అట్లనే నడుపుకుంటూ వస్తారు, తాకుతుంది అంతేనా? అట్టే తాకుతుంది, లేసారు కొద్దిగా లేసారు సరిగ్గా వంగక. ఆడ నీళ్ళలో యారాయి ఉండదు తెలియదు, రప్పున టైర్లు వేసినప్పుడు నెత్తి వలుగుతుంది. ఇది ఏమన్నా కాలనీ చరిత్ర చెప్తావా? పిల్లిగుండ్ల కాలనీ చరిత్ర ఏం కాలనీ చరిత్ర ఏం లేదు కానీ చూస్తే ఇల్లులు చాలా కొత్తగా ఉన్నాయి. ఈ మధ్యలో ఏరియా ఉన్నట్టు ఉంది, ఇది పాత ఏరియా అన్నట్టు అనిపించట్లేదు. పాత ఏరియానే, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ పాత ఏరియానే, కానీ ఇక్కడ సైడ్ ఒకటే కొత్త ఏరియా. ఇక్కడ సైడ్ మొత్తం పాత ఏరియానే. ఇక్కడ చూడొచ్చు మన వెనకల ట్రైన్ వెళ్తుంది. అన్నాడు, అన్న నీ పేరు ఏం పేరు? కుమార్ బ్రో, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏరియాలో కొద్దిగా చెప్తావా? రోడ్లు అయితే లేవు, క్లియర్గా కనపడుతున్నాయి. మా గ్రామం వచ్చేసి పిలుగుల గ్రామము, గద్వాల్ జిల్లా మున్సిపాలిటీ. ఇక ఇక్కడ చూస్తే రైలు కట్ట నుంచి ఇక్కడ రోడ్ లేదు మాకు అసలు. మైండ్ల సైడ్ అయితే ఇంకా కొలాయిలే వచ్చి లేవు. రింగ్ రోడ్ అంటే సగంలో ఆపేసినారు, కంకర అట్టే ఉంది. ఆడ మోర్లు ఉంగిపోవాలంటే ఇంక సగం మంది నెత్తులైతే పలిపోయినాయి ఇప్పటికైతే. ఆంజనేయ స్వామి గుడే కదా? ఆంజనేయ స్వామి గుడే.
ఇక్కడ అమావాస్య రోజు చాలా పెద్దగా హడావిడి ఉంటుందంట, భక్తుల చాలా మంది మొక్కడానికి ఆంజనేయ స్వామికి వస్తారంట కదా. వస్తారు, గద్వాల నుంచి కూడా వస్తారు. అంటే ఎలా ఉంటుంది ఇక్కడ ఏర్పాట్లు కానీ భక్తులు ఎలా మొక్కుతారు, ఏదైనా క్లియర్గా చెప్తావా? అన్నిట్లకు బాగానే గ్రాండ్గానే జరుగుతుంది ఇక్కడ ఫంక్షన్ హాల్ మొత్తం మీదల్లా. ఇది ఫంక్షన్ హాల్ కట్టడానికైనా చేసినారు, కాకపోతే ఇంకా పెండింగ్ పెట్టినారు ఇప్పుడు. అంటే ఇక్కడ దేవుని ఫంక్షన్ అలా దేవుని ఫంక్షన్ హాలే ఇక్కడ సైడ్. వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారంట. బ్రిడ్జి కింద కొద్దిగా అక్కడ వెహికల్స్ రావడానికి, మనుషులు రావడానికి అక్కడ చాలా మందికి నెత్తికి తాకుతున్నాయంట బండి నడిపేటప్పుడు. కొన్నిసార్లు కింద రాళ్ళు ఉంటాయంట, రాళ్ళ మీద బండి ఎక్కినప్పుడు ఇట్లా గుద్దుకుంటుందంట. కొన్నిసార్లు మనిషి మర్చిపోయినా కూడా దెబ్బలు తాకుతున్నాయంట నెత్తులకి. ఇక్కడ తాకిన మనిషి ఉన్నాడు కృష్ణ. ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ ఇంకొక రూట్ ఉందంట వేరే, ఇటు మన వచ్చేసి రైచూర్ రోడ్కి వెళ్ళడానికి. కరెక్టేనా? కరెక్టే. అటు నుంచి వెళ్దామంటే అక్కడ రోడ్డు సమంగా లేదంట. మొత్తానికి ఇక్కడ రోడ్డు సమస్య ఉంది, చాలా కష్టపడుతున్నారు ప్రజలు, చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ అన్నా కంప్లీట్ చేయాలి. ఇక్కడ రోడ్లు కూడా లేవు. బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన సంతోషం, కొద్దిగా బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే మంచిగా ఉంటుంది. పల్లికి అంత దూరం ఎందుకు ఇచ్చారు వాడికి? ఇది మీది సపరేట్గా కొద్దిగా మున్సిపాలిటీ అయితే బాగుంటుంది కదా. బాగుంటుంది అన్న. ఎన్ని ఏళ్ళు అయింది ఇంకా మున్సిపాలిటీ వచ్చలేదు దీనికి. ఇన్ని ఇండ్లు ఉన్నాయి కానీ ఒక మున్సిపాలిటీ వ్యాన్ కూడా రాదు. ఎందుకు తెలియదు. ఇంకా వార్డు నెంబర్ ఇక్కడ వేయలేదు కదా, వార్డు వేయలేదు ఇక్కడ సైడ్. దదరపల్లిది 7వ వార్డు, అది కూడా దీనికే వచ్చింది. అంటే ఎంత దూరం నుంచి ఉన్న దదురుపల్లి ఇక్కడికి ఎందుకు కనెక్ట్ చేశారు చెప్తావా? ఎందుకంటే ఈ పిల్లిగుండలో అన్ని ఇండ్లు లేవని దాని సపోర్టే దీనికి ఉంది. ఓటర్లు ఎట్లున్నారు ఇక్కడ? ఓటర్లు ఇప్పుడు మస్తు మంది తయారైనారు. అయితే ఈసారి వేరే వార్డు అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ మనం టెంపుల్ కాడికి వెళ్తుంటే అక్కడ అతని పూజారి కింద ఉన్న వ్యక్తి ఆపడం జరిగింది. నువ్వు ఎందుకు తీస్తున్నావు ఇక్కడ వీడియో అని చెప్పడం జరిగింది. అదే జమలమ్మ బయట కానీ అక్కడే ఎక్కడైనా శ్రీశైలం బయట కానీ ఈ వీడియోలు తీస్తే ఎలాంటి అబ్జెక్షన్ చేయరు. ఇక్కడ నేను టెంపుల్ని చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడ ఉన్న వ్యక్తి నన్ను ఆపడం జరిగింది. కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తూ కూడా మాట్లాడలేదు. మీరు ఎందుకు తీస్తున్నారని కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడారు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ బయట నుంచి తీయడానికి కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను నేను.